ఐబొమ్మ వెబ్సైట్ పై పోలీసులు మరింత ఫోకస్ చేశారు. సినిమా ఓటీటీ పైరసీ కేసులో సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే సర్వర్లు హ్యాక్ చేస్తున్న నిందితులను అరెస్టు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ఐబొమ్మ వెబ్సైట్ పై పోలీసులు యొక్క ఫోకస్ మరింత పెంచారు. ముఖ్యంగా చూస్తే సినిమాకు సంబంధించి రిలీజ్ కాకముందుకే యొక్క సర్వర్లను పూర్తిగా హ్యాక్ చేసి సినిమాను కూడా వారు పైరసీ కూడా చేస్తున్న పరిస్థితి చూస్తున్నాము. ముఖ్యంగా చూస్తే సినిమా ఓటీటీ పైరసీ కేసు సంబంధించి సైబర్ క్రైమ్ పోలీసులు పూర్తిగా దర్యాప్తు వేగవంతం చేయగా హ్యాక్ చేస్తున్న నిందితులను కూడా ఇప్పటికే పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. మొత్తానికి చూస్తే పోలీసులకు సంబంధించి కొంతమంది హ్యాకర్లు కూడా పోలీసులకే సవాల్ ఇచ్చిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. ఎందుకంటే బీహార్, ఉత్తరప్రదేశ్ లో ఈ యొక్క ఏజెంట్లుగా ఏర్పడి సినిమాలకు సంబంధించి అవసరమైన బడ్జెట్ పెట్టి మరి రికవరీకి దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఇతర దేశాలకు కూడా పంపిస్తున్న పరిస్థితి చూస్తున్నాము. మొత్తానికి దీనిపైన దీనికి సంబంధించి కెమెరాల సాయంతో థియేటర్లో మూవీలను కావచ్చు రికార్డ్ చేసి ప్రింట్ చేసిన ఆ యొక్క ఫోకస్ పెట్టాలని చెప్పి కూడా దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు కూడా సూచనలు కూడా జారీ చేశారు. మొత్తానికి చూస్తే అసలు సూత్రధారి కోసము గాలింపు ముమ్మరంగా చేశారు. విదేశాల నుంచి కూడా వెబ్సైట్ల ద్వారా యొక్క సినిమాలను కూడా నెట్ లో రిలీజ్ చేసినట్టుగా దీనికి సంబంధించి పోలీసులు కూడా గుర్తించారు. అయితే హ్యాక్ చేసిన సంబంధించిన వారిపైన దృష్టి కూడా కొనసాగించారు. త్వరలో ఈ యొక్క హ్యాకర్స్ సంబంధించి వారిని పట్టుకుంటామని చెప్పి కూడా పోలీసులు ప్రధానంగా చెప్తున్నారు. ఎందుకంటే ఐబొమ్మలో కోట్లాది రూపాయలు వెచ్చించి మరి ఈ యొక్క సినిమాను తీసుకుని కేవలం ఈ యొక్క సినిమా సంబంధించిన డేటాలో హ్యాక్ చేసడం, వాళ్ళ సర్వర్లను హ్యాక్ చేసి సినిమాను వారు ముందుగానే చూసి దాన్ని ఇతర దేశాలకు కూడా వెబ్సైట్ లో అప్లోడ్ చేయడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. దీని పట్ల సినిమా లోకం కూడా కొన్ని రోజుల నుంచి కూడా పూర్తిగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కోట్లాది రూపాయలు పెట్టి మరి యొక్క సినిమాను పూర్తిగా తీస్తే మాత్రము హ్యాకర్లు చాలా సులువుగా హ్యాక్ చేసి సినిమాను ప్రజలకు సంబంధించి వెబ్సైట్ లో కూడా పెడుతున్నారు. దీంతో తాము పూర్తిగా లాస్ అవుతున్నామని చెప్పి పలుసార్లు కూడా పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో దీనిపైన దృష్టి కొనసాగించిన పోలీసులు త్వరలో నిందితులను పట్టుకుంటామని చెప్పి అంటున్నారు. రైట్ పవన్.